गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। శరణాగత వత్సల నువ్వు ఎంత తప్పు చేసినా క్షమించగలడు. తీసుకెళ్ళి నన్ను అప్పచెప్పే రాముడికి. ఎంత గొప్ప మాట చెప్పింది తల్లి. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. నువ్వు ఇన్ని చదువుకున్నావన్నది కాదు, ఏది అనుష్ఠిస్తున్నావన్నది ప్రధానం. నీ బుద్ధికి ఆచారం లేదు, ఆచరించట్లేదు. ధర్మం కాదు, తెలియడం ధర్మం కాదు, ఆచరించడం ధర్మం. ఏం ఆచరిస్తున్నావు? ఇక్కడ నీకు చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా నువ్వు వినవా? నీకు తెలిసినా ఆచరించవా? ఎక్కడుంది దోషం? ఎంత గొప్పగా అడిగిందండి. ఎంత ఆవిడ పాతివ్రత్యమో ఆవిడికి ఆ ధైర్యం. అంత ధైర్యంగా అడిగింది. నువ్వు నన్ను అపహరించానని అనుకుంటున్నావు. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనంజే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. నాకు సూర్యుడొద్దు, సూర్యుడి కాంతి కావాలి. వస్తుందా? తేగలవా రావణ? సూర్యుడు సూర్యుడి కాంతి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. పాలు పాల తెల్లతనం, వజ్రము కాంతి, పుష్పము సౌరభము, చంద్రుడు వెన్నెల, సూర్యుడు కాంతి, విడదీయలేం. అట్లా నేను రాముడు విడదీయబడే వాళ్ళం కాదు, ఇద్దరం కలిసే ఉంటాం. ఎప్పుడూ ఒక్కటే. మేమిద్దరం రెండని ఎత్తుకొచ్చావు, అది నీ మరణానికి కారణం. నీ ఎందు నేను అనురక్తను కాను. నేను రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని. నేను త్రికరణ శుద్ధిగా ఆయననే ధ్యానం చేస్తున్న దానిని. నన్ను తీసుకెళ్ళి ఇచ్చేయడం నీ బ్రతుక్కి కారణం. లేనినాడు మరణిస్తావు. కాబట్టి తీసుకెళ్ళి ఇచ్చేయి. నిజంగా నీకు రాముడంటే భయం లేదా? నిజంగా రాముణ్ణి ఎదిరించి నిలబడగలనన్న ధైర్యం నీకుందా? యుద్ధంలో రాముణ్ణి తక్కువ చేసిన దగ్గరికి వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, ఇంత ధైర్యం నీకు ఉంటే నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శునాశార్దూలయోరివా. నువ్వు అంత ధైర్యం నీకుంటే నహిగంధముపాఘ్రాయ అంటే నీకు రాముడంటే ఎంత భయమో తెలుస్తోంది. ఇవాళ తప్పుకున్నావు, రాముడు వస్తాడు. నువ్వు రాముడి నుంచి పారిపోయావు, రాముడు వస్తాడు, యుద్ధంలో నిలబడతాడు. ఎలా ఆయన్ని తట్టుకుంటావు? ఇదే భాస్కరుడు రామాయణంలో అడిగాడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేచడు వజ్రసాధన ఖండిత పంక్తి కంటకన కంఠపురాంతక చైల చాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రామచంద్రమూర్తే బయలుదేరి వచ్చి కోదండాన్ని చేతిలో పట్టుకుని అక్షయ బాణ తూడీరములోంచి బాణములను తీసి వింటినారికి సంధించి లాగి విడిచిపెట్టడం మొదలు పెడితే అవి మెరుపులతో కాంతులతో అగ్నిహోత్రంతో లంకాపట్టణం మీద పడిపోతే ఆనాడు నిగ్రహించి నిన్ను కాపాడగలిగిన వాడు ఎవర్రా రావణ అని అడిగారు హనుమ. అదే సీతమ్మ అడిగింది. ఎట్లా రక్షింపబడతావు? నహిగ్రంథముపాగ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శునా శార్దూలయోరివా శక్తం సందర్శనే స్థాతం. ఒక కుక్క పులి వాసన వస్తే గుహలోకి వెళ్లకుండా పారిపోయినట్టు పారిపోయావు. అంతవరకెందుకు? అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. ఏమనుకుంటున్నావో రావణ? నా పాతివ్రత్యం చాలు, నిన్ను ఈ క్షణంలో బూది కుప్ప కింద చేసేస్తాను. కానీ చెయ్యట్లేదు. ఎందుకో తెలుసా? నాకు అపకారం చేసిన నిన్ను నా భర్త చంపాలి. అంతేకాని నా భర్త లేనప్పుడు నువ్వు నన్ను ఎత్తుకొచ్చావు. నా భర్త పక్కన లేనప్పుడు నిన్ను నేను కాల్చేసి నా భర్త దగ్గరికి వెడితే నా భర్త గౌరవం పోతుంది. ఆయన రక్షించలేకపోతే నన్ను నేను రక్షించుకున్నానన్న మాట వస్తుంది. అందుకని ఓర్పు పడుతున్నాను. రాముడు వచ్చి నిన్ను చంపేస్తాడు. నిన్ను చంపలేక కాదు, రాముడి ఆజ్ఞ లేదు. చంపేసి రా అని రాముడు ఒక్క మాట అంటే నిన్ను బూది కుప్పం చేసేస్తాను. అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. అంతవైకెందుకు? రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసి యత్పాపం క్వగతస్య మోక్షసే. మహాపతివ్రతని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, అటువంటి నా దగ్గరికి వచ్చి అనకూడని మాటలు ఇన్ని మాట్లాడేవే. భగవంతుడిచ్చిన ఊపిరి ఆయుర్దాయం. ఆ ఊపిరిని మాటగా మార్చావు. మార్చినప్పుడు ఏం చేశావు? ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలన్నీ మాట్లాడావు. ఇప్పుడు ఆ పాపం ఎక్కడికి పోతుంది? అనేసిన మాట పాపం ఎక్కడికి పోతుంది? అది పోదు. అది నువ్వు ఎక్కడికి పోయినా నీ వెంట వస్తుంది.
ఆ పాపమే నీ మృత్యువుకి కారణమవుతుంది. నన్నన్న మాటలే రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తమానశేత్పాపం తగతస్తస్య మోక్షసే. అంతవరకెందుకు నాపహర్తుమహం శక్య రామస్య ధీమతః విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎత్తుకొచ్చానని. పిచ్చాడా, నువ్వు చచ్చిపోవడానికి నీకు ఇంత తపస్సుంది, కారణం ఉండాలి కదరా. నువ్వు చచ్చిపోవడానికి తగినంత పాపం ఉండాలి. నన్ను ముట్టుకున్నావు, పట్టుకొచ్చావు, ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టావు, అనకూడని మాటలు అంటున్నావు, నా దుఃఖానికి కారణమయ్యావు. ఇంత పాపం మూట కట్టుకుంటే తప్ప రాముడి బాణాల నుంచి నీ తేజస్సు నిన్ను కాపాడలేదు. అందుకని నువ్వు మరణించడానికి తగిన వంట వండుకుంటున్నావు. ఇది నీకు తెలియక, విధి నిన్ను చంపడానికే నీకు ఈ ఆలోచన ఇచ్చాడని తెలియక నన్ను పట్టుకొచ్చావు. ఇప్పటికైనా నా మాట విను. నన్ను తీసుకెళ్ళి రామచంద్రమూర్తి యొక్క పాదార విందములయం ఎందు సమర్పించి కృతకృత్యుడవుకా అంది. ఏమి మహాపతివ్రత! ఆమె ఎందు ఏ విధమైనటువంటి సందిగ్ధత కానీ, అవతల వారిని ప్రలోభ పెట్టడం కానీ, మాయ చేసి రావణాసురుణ్ణి సంహరించేటటువంటి పద్ధతి కానీ లేదు. ఉన్న మాట ఉన్నట్టు కన్న తల్లిగా ఆమె చెప్పింది. వినకపోవడం రావణాసురుడి తప్పు. అంత ఓర్పు పట్టగలగడం, అంత బాధపడగలగడం, అయినా కూడా అవతల వాడికి అవకాశం ఇచ్చి భగవంతుడు ఎలా అవకాశం ఇస్తాడో అలా మారడానికి అవకాశాన్ని తన బోధ ద్వారా కల్పించగలిగిన శక్తి సీతమ్మ పొంది ఉండడం ఎంత అద్భుతమైన విషయం. అది ఆనాడు కాదు, ఈనాటికి ఏనాటికి లోకానికి అంతే సందేశం. అటువంటి మాటలు అమృతతుల్యమైనవి మాట్లాడిన సీతమ్మ గొప్పతనం ఏమని చెప్పగలం. అందుకే సీతాయాశ్చరితం మహత్, సీతమ్మ కథ అంత ధైర్యంగా అంత గొప్పగా మాట్లాడింది. అందుకే ఈ మాట సీతమ్మ విషయంలో సీతమ్మ చెప్పడం కాదు, ఆమె పాతివ్రత్యాన్ని ఆమె నిరూపణం చేసి చూపించుకుంది. రామాయణానికి ఉన్న గొప్పతనం అదే. నేను పతివ్రత, నేను పతివ్రత అని ఆవిడండం, ఆవిడ పతివ్రత అని ఎవరో అండం కాదు. ఆమె పతివ్రత అని ఆమె నిరూపించుకుంది ఒక చోట. ఎక్కడ నిరూపించుకుంది అంటే, హనుమ యొక్క తోకకి నిప్పు పెట్టడానికి ముందు హనుమ ఆమెతో శిశుపా వృక్షం మీద కూర్చుని మాట్లాడారు. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం మాట్లాడుతుంటే, ఆమె ఆయనతో మాట్లాడిన తర్వాత రాక్షస స్త్రీలు వచ్చి అడిగారు, ఎవరా కోతి నీతో కిచకిచలాడుతూ మాట్లాడిందని. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి సంశయ అంది. పాము కాళ్ళు పావుకి తెలియాలి. పావు కాళ్ళు ఉన్నాయో లేదో ఎవడైనా తోక పట్టుకుని పైకెత్తి చూస్తాడా? ఎవడు చూడ. పావు కాళ్ళు ఉంటాయో ఉండవో పక్క పాముకి తెలియాలి. మీరే రాక్షసులు, లంకలోకి ఎవరొచ్చారో మీకు తెలియాలి, నాకేం తెలిసింది. అబద్ధం అనలేదా? అంటే తన కోసం ప్రాణాలకి తెగించి వచ్చిన వాడి ప్రాణములు కాపాడడం ప్రథమ ధర్మం. అందుకని ఆవిడ ఎట్లా చెప్పింది, ఆయన తోకకి నిప్పు పెట్టారు, నీతో కిచకిచలాడింది ఎవరు అంటే మాకు చెప్పలేదు కదా, పావు పాదాలు పావుకి తెలియాలన్నావు కదా, ఇప్పుడు ఆ వానరానికి తోక కాలిపోతోంది, లంకంతా తిప్పుతున్నారు, ఊరిరిగింపు చేస్తున్నారని చెప్పారు రాక్షస స్త్రీలు. వెంటనే ఆవిడంది, యజ్జస్తి పరుశుశ్రూషాం యజ్జస్తి తరితంతప ఇది చాస్త్వేకపత్నిత్వం సీతోభవ హనుమత ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమత ఇది మా భాగ్యశేషో మే సీతోభవ హనుమత ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంధత. ఆవిడ హనుమ యొక్క తోక చల్లబడుగాక. అగ్ని చల్లగా ఉండడం అన్నది లోకంలో ఎక్కడా ఉండదు కదా. అగ్ని యొక్క ధర్మం ఏమిటి? కాల్చేయడం. కాల్చేయవలసిన అగ్ని కాల్చకుండా చల్లగా ఉండాలంటోంది. ఎప్పుడు తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి చెప్పింది, యజ్జస్తి పతుశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది వా భాగ్యశోషోమే. నేను కాని పతివ్రతనైతే, నాకు మనసులో రాముడు తప్ప అన్యపురుషుల మీద ఎన్నడూ వ్యామోహము లేనిదాననైతే, రామచంద్రమూర్తి యొక్క సేవయే చేసిన దాననైతే, ఎదికించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమత యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమత. రాముడికి నా మీద ప్రేమ ఉన్నమాట నిజమైతే, నాకు భాగ్యం ఇంకా మిగిలి ఉంటే, యదిమాం వృత్త సంపన్నాం తత్ సమాగమలాలసాం సీతో భవ హనుమత. ఇది మాం వృత్త సంపన్నాం, నేను మంచి నడవడి కలిగిన దాననైతే, ఎప్పుడూ నేను సౌశీల్యముతో ప్రవర్తించిన దాననైతే, హనుమ తోకకు పెట్టిన అగ్ని చల్లబడుగాక అంది. చల్లబడిపోయింది.
ఆయన ఆశ్చర్యపోయారు. అధవా చారు సర్వాంగీ రక్షిత శానితేజస ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే అన్నారు. సముద్రం దగ్గరికి వెళ్ళి తన తోక నిప్పు చల్లార్చుకుని వెనక్కి చూస్తే లంకంతా కాలిపోతుంది. అయ్యో ఎంత పనిచేశాను, క్రుద్ధ పాపం నకుర్యాత్త క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూన్ అధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంబస్. కోపం వచ్చినవాడు ఏ తప్పు చేయడు. లంక కాల్చేశాను, లంకలో అశోకవనం ఉంది, సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకున్నారు. అనుకుని వెంటనే అన్నారు, అధమా చారు సర్వాంగీ రక్షిత శానితేజస ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. లోకంలో ఎక్కడైనా అగ్నిని కాలుస్తుందా? ఏ తల్లి పాతివ్రత్య మహిమ నాకు తోక కాలిపోకుండా చల్లబడేటట్టు ఉంచిందో ఆ తల్లిని అగ్నిహోత్రం చెనకుతుందా? ఒక్క దూకి అశోకవనంలోకి వెళ్ళారు సీతమ్మ. అట్లాగే ఉంది. అది ఆమె పాతివ్రత్యం యొక్క గొప్పతనం. తన పాతివ్రత్యాన్ని తానే నిరూపించుకుంది సీతమ్మ హనుమని రక్షించినటువంటి సందర్భంలో. అంత గొప్ప తల్లి. అంతవరకు ఎందుకండి, నిరంతరం ఆమెకి రాముడి గురించిన ఆలోచనే. ఒకానొకప్పుడు సుందరకాండలోనే సీతమ్మ దగ్గరికి వెళ్ళి హనుమ ఒక మాట అన్నారు, అమ్మ నువ్వు అను, నిన్ను నా భుజాల మీద కూర్చోపెట్టుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చుని ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తానమ్మా అన్నారు. అంటే సీతమ్మ పక్కున నవ్వి నువ్వే పిల్లంత ఉన్నావు. ఎందుకని అప్పటికి హనుమ రాత్రి సీతాన్వేషణం చేయడానికి శరీరాన్ని సంక్షిప్తం చేసి పిల్లంత అయిపోయారు. సూర్యే చేస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభువా అద్భుత దర్శన అన్నారు మహర్షి. నీకు ఇంత భుజం, దాని మీద నేను కూర్చోనా? నన్ను తీసుకెడతావా? రాక్షసులతో యుద్ధం జరిగితే నేను సముద్రంలో పడిపోతే ఎట్లా సాధ్యం అన్నది. అనేటప్పటికి ఆయనకి ఇంత మాట అంటుందా తల్లిని. మీరు మందర సంకాశౌ బభౌదీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచ సీతాయా వానరోత్తమ. మేరు పర్వతం మందర పర్వతం యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి సీతమ్మ ముందు నించున్నారు. అమ్మ ఇప్పుడు చూసావా నా భీమరూపం అంటే ఏమిటో, వచ్చిన భుజం మీద కూర్చో అమ్మా, నిన్ను తీసుకెళ్ళి ఎట్లా ఇస్తానో తెలుసా? హవ్యం హుతమివానల, అగ్నిహోత్రుడిలో వేసిన హవ్యం అపవిత్రం కాకుండా దేవతలకు ఎలా పట్టుకెళ్ళి ఇస్తాడో అలా నిన్ను తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పిస్తానన్నారు. ఆవిడంది, భక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నువ్వు నాకు పుత్ర సదృశుడివే కావచ్చు. రామలక్ష్మణులు ఇద్దరూ లేనప్పుడు రావణాసురుడు నన్ను ఎత్తుకొచ్చాడు. అప్పుడు నాకు స్పృహ లేదు, హారామ హాలక్ష్మణ అంటుండగా ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు స్పృహలో ఉండి రాముడు రాకముందు నేను నీతో కలిసి వచ్చేస్తే రాముడు చేత కానివాడు హనుమ తీసుకెళ్ళి రాముడికి సమర్పించారంటుంది. నా భర్త గౌరవం కన్నా నాకు నా ప్రాణములు గొప్పవు కావు. నా భర్త రావాలి, రావణాసురుణ్ణి సంహరించాలి, నన్ను తీసుకెళ్ళాలి, నా భర్త కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలి. అందుకని నేను రాను, నీ భుజం మీద కూర్చోను, ముట్టుకోనంది. భక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవ. యుక్తరూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం. ఎవరనగలరమ్మా ఈ మాట? మహాపతివ్రతవి ఇంత కష్టంలో ఉండి కూడా తీసుకెడతానంటే నా భర్త గౌరవం నిలబడాలని నిలబడిన తల్లివి నువ్వే. అందుకనమ్మా నీ భర్త కీర్తికి కారణం సీతమ్మ, నువ్వే అవుతావు. కాబట్టి సీతాయాశ్చరితం మహత్. అందుకు సీతమ్మ కథ. ఆవిడే వెళ్ళిపోయి ఉంటుంటే రామకథ ఏమై ఉండుండేది. కాబట్టి అంత గొప్ప తల్లి, అటువంటి మహాపతివ్రత. మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఇదే అంటాడు, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. లోకంలో అవతల వాడితో మనకి ఎందుకు వచ్చిన గొడవ, వాడిని పొగిడేస్తే ఓ గొడవ అయిపోతుంది అని చెప్పి, అయ్యో మీరు చాలా మంచివారండి, అదండి ఇదండి అంటే పోయే అని మాట్లాడతారు. కానీ మనం వృద్ధిలోకి రావాలని కఠినంగా మాట్లాడినా మన యొక్క హితము కోరి చెప్పేవాడు లోకంలో ఎక్కడో ఒక్కడే ఉంటాడు. ఆ మాట వినేవాడు ఉండడు. ఆయన అలా మాట్లాడటం ఏమిటని వంకలు పెట్టేవాళ్లే తప్ప ఆయన మాట వెనక ప్రేమ ఉంది. దూద్ పేడ అన్న మాట బాగుండదేమో కానీ అది పాలకోవా అని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎలా ఉండరో అట్లా మాట కఠినంగా ఉన్న తాత్పర్యం మధురమని తెలుసుకోగలిగిన వాళ్ళు ఉండరు. అలా ఉంటే అది క్షేత్రం, తీర్థం. రావణ, నేను చెప్పిన మాట విను. సీతమ్మ జోలికెడుతున్నావు, మహాపతివ్రత. ఏ పని చేయి రాముడికి కోపం రాదు. సీతమ్మను అపహరించావా మామూలుగా నిన్ను వదిలిపెట్టాడు.
కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. మామూలుగా ఉండదు. లంకలో ఉన్న సైన్యం, నీ సోదరులు, నీ బంధువులు సమస్తం నశించిపోయి లంక బూది కుప్పైపోయి 10 తలలు తెగి పడిపోతావు. నీ వారన్న వారిని అందరినీ చంపుకున్నవాడి అవుతావు. 10 కాలాలు లంక ఏలుకో. ఒక్క సీతమ్మ జోలికెళ్ళకు. మహాపతివ్రత, ఆమె జోలికెడితే పాడైపోతావు అని చెప్పారు. విన్నాడా? సీతమ్మ యొక్క గొప్పతనం అంది అది. అందుకే హనుమ ఒక మాట అంటారు అంగదాదులతో మాట్లాడుతూ, నతదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్టా మిహపాణిన జనక స్యాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీకృత అన్నారు. అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నవాణ్ణి అగ్నిహోత్రం కాలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి అగ్ని దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి అమ్మో అగ్నిని చేయి తీసేస్తే అంత బాగా కాలకపోవచ్చు, సెగ మాత్రం తగిలి ఊరుకోవచ్చు. కానీ సీతమ్మకే కోపం వచ్చిందో ఇక సీతమ్మ కాల్చేయడం అన్నది మొదలు పెడితే అట్లా ఇట్లా ఉండదు. ఆమె పాతివ్రత్యం అటువంటిది. అప్పుడు ఆమె లోకాన్ని దగ్ధం చేసేయగలదు. అంతటి మహాపతివ్రత. ఆమె పట్ల అపచారం చేసి రావణుడు ఏనాడో నిహతుడైపోయాడు. రాముడు వెళ్ళి చంపడమే తర్వాయి. అంత పాపం రావణాసురుడు చేసేసాడన్నారు. అందుకే రాయబారం చెప్పినప్పుడు కూడా రావణాసురుడి దగ్గర ఒక మాట అంటారు, నువ్వు ఎవరి జోలికి వెళ్ళకూడదో వాళ్ళ జోలికి వెళ్ళావు. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. సీతమ్మను అపహరించలేదు అంటావేమో, నేను చూశాను సీతమ్మని. చౌకిస్తూ కూర్చునుంది. ఆ తల్లిని చూసి పిచ్చాడా, నువ్వు సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావు. ఆమె 5 తలల పాము, అంటే పంచముఖ గాయత్రి. ఆమె జోలికి వెళ్ళి నశించిపోతావు. ఏమనుకుంటున్నావు? చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే బాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను చెరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని యాది భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుద్ధరునికిగ్గా రచిచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత బాణ ఘాత శాత హతులు కాక బ్రతుకగలరే. ఏమనుకుంటున్నావు? రామచంద్రమూర్తి అంటే ఆయనకి కోపం రానీ రాదు. రామో విగ్రహవాన్ ధర్మ, అంతటి శాంతమూర్తి. అటువంటి రాముడికి కోపం రావడం అంటే మహాపతివ్రత అయిన సీతమ్మ జోలికి వెడితే విడిచిపెట్టడం. రాముడు సామాన్యుడు నరుడు అనుకుంటున్నావు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలువీల త్రుంచి వైచి. నువ్వు శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయావు. ఒకప్పుడు పరమశివుడు తాండవం చేస్తుంటే నందీశ్వరుడు వద్దు వద్దన్నా వినిపించుకోకుండా కైలాసం కింద చేతులు పెట్టి కదపడానికి ప్రయత్నిస్తే ఆయన కాలి బొటన వేలితో నొక్కాడు శివుడు. నొక్కితే నీ చేతులన్నీ దాని కింద ఉండిపోతే కైలాసం కింద ఉండి నలిగిపోతుంటే గట్టిగా అరిచావు. ఎంత గట్టిగా అరిచావురా, ఎంత రవం చేశావని శివుడు వచ్చి రావణ అని పిలిచాడు. అటువంటి శివుడి యొక్క ధనస్సుని లీలగా భంగం చేసినవాడు రాముడు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధుర్జటి విలులీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే. వాలి సంధ్యావందనం 4 సముద్రాల దగ్గర చేస్తాడు, బలం ఉంది కాబట్టి. ఆయన సంధ్యావందనం చేస్తుంటే వెనక నుంచి వెళ్ళి నువ్వు ఇబ్బంది పెడితే ఎవడరా 10 తలల పురుగు అని తోకకి చుట్టి ఒక్కొక్క సముద్రం దగ్గరికి తీసుకెళ్లి నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి చిట్ట చివరికి కిష్కింద తీసుకెళ్లి తోక నుంచి పక్కన బారేసి ఎవడరా పురుగా నువ్వు అని అడిగాడు వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టి చంపినవాడు రామచంద్రమూర్తి. వాలినొక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ఉంటాడు. ఆయన ఒకప్పుడు నర్మదా నదీ తీరంలో కింది భాగంలో భార్యలతో కలిసి స్నానం చేస్తున్నాడు. వాళ్ళు నదీ ప్రవాహాన్ని ఆపగలవా అన్నారు. 1000 చేతులు అడ్డు పెట్టాడు. నదీ ప్రవాహం ఆగిపోయి పైకి పెరిగిపోయి అది ఒడ్డున శివపూజ చేస్తుంటే రావణాసురుడి యొక్క సైకిత లింగం కరిగిపోయేటట్టు చేసింది. కోపం వచ్చి కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు.
కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో యుద్ధం చేసి రావణాసురుణ్ణి బంధించి తీసుకెళ్లి కారాగారంలో పారేస్తే పులస్త్య బ్రహ్మ విశ్రవసో బ్రహ్మ వెళ్ళి విడిపించారు. అంత గొప్పవాడైన కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసినటువంటి వాడు పరశురాముడు. ఆ పరశురాముడి దగ్గర విష్ణు చాపాన్ని అవలీలగా తీసుకుని ఎక్కుపెట్టినవాడు రామచంద్రమూర్తి. పరశురాముని ఆజి భంగపరచే కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే. కరదూషణాదులు 14,000 మంది రాక్షసుల యుద్ధానికి వస్తే లక్ష్మణ మాట్లాడకు, దీన్ని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపో, నేను ఒక్కడిని యుద్ధం చేస్తానని ఒక్క రాముడే అక్షయ బాణతూడీరంలోంచి బాణం ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారికి సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. అలా బాణములను విడిచిపెట్టి 14,000 మందిని 1 గంట 47 నిమిషములలో పడగొట్టినవాడు రామచంద్రమూర్తి. బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడని గడకట్టి భేరికాడండడండ నెడదంబుల జండము నిందమత్త వేదండమునిక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. 4 వీధుల కోడలిలో ఏనుగు మీద వచ్చి పెద్ద భేరీ కట్టి మోగించి యుద్ధం వస్తే రాముడి యొక్క భుజములు రుద్రతాండవం చేస్తానని ప్రకటిస్తాను అంటారు. అటువంటి రామచంద్రమూర్తితో యుద్ధమా? నీకు సాధ్యమే? సీతమ్మను అపహరించిన తరువాత ఆయనకి కోపం వస్తే నిలబడడం నీకు సాధ్యమవుతుందా? కాబట్టి అటువంటి రాముడు బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రాతుం నశక్త ఇది రామవద్యం. రాముడు చంపేస్తానన్న తర్వాత బ్రహ్మ గాని ఇంద్రుడు గాని శివుడు కాని ఎవ్వరు అడ్డు రారు, నిన్ను కాపాడరు. ఆయనకి కోపం రావడానికి కారణం సీతమ్మను అపహరించడమే. సీతమ్మ జోలికెళ్లకు, నా మాట విను, మాకృధా రామ విప్రియం. రాముడి జోలికెళ్ళి సీతమ్మ జోలికెళ్ళడం అంటే రాముణ్ణి రుద్రుణ్ణి చేయడమే. శివుడిగా ఉంచు, ఆయనలో కోపాగ్నిని రగల్చకు అంటూ ఒక మాట అంటారు. అంతవరకు ఎందుకు, రాముడు కూడా రావక్కర్లేదు. తలుచుకుంటే కేవలము నేనే నిన్ను చంపేస్తానంటారు హనుమ. నీ శిరముల్ త్రుంపగ నేను చాలు జయ శ్రీలబ్ధి వర్ధిల్లగన్. ఎవరు ఆ సీతమ్మ అంటే ఏమనుకుంటున్నావు? నీకంఠర్పిత కాలపాశము శిరోనిర్ఘాత పాశంబు లంకౌక సంచయ కాలరాత్రి గళబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనువు నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపానల శిఖలు కలయ బేర్చుచు లంకా భూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడమిన కిన్కన్. ఏమనుకుంటున్నావు? సీతమ్మ అంటే నీ మెడలో వేసుకున్న యమపాశం, నీ తల మీద పడుతున్న పిడుగు, లంకని కాల్చేయడానికి సిద్ధపడుతున్న గొప్ప దావాగ్ని, ఆమె నీ పాలిట కంఠంలోకి నువ్వు త్రాగాలనుకుంటున్న విషం, నీ కంఠాన్ని చుట్టుకున్న కాల నాగు. నన్ను నమ్ము, ఆమెని విడిచిపెట్టేశాయి. ఆమె జోలికి వెళ్ళావో మహాపతివ్రత, నీ మృత్యువుకి ఆవిడే కారణమవుతుంది. అంతటి మహాతల్లి సీతమ్మ, అంతటి మహాపతివ్రత. కాబట్టే రాముడి మాట వినేటప్పటికి, రాముడి ఉంగరం చూసినా సరే రాముణ్ణి చూసినంత ఆనందపడిపోయింది. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశుచి భద్రంతే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా, ఇది రామచంద్రమూర్తి యొక్క ఉంగరం. నేను వానరోహం మహాభాగే, నేను కేవలం వానరుణ్ణమ్మా అంటారు. ఎంత వినయో హనుమకి. దూతో రామస్య ధీమత, రామదూతనమ్మా, రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. ఆ రామచంద్రమూర్తి నువ్వు నమ్మడం కోసం నాకు ఇచ్చి పంపించిన ఆనవాలు ఇదిగో తల్లి తీసుకో అని చెప్పి ఆ ఉంగరం చేతిలో పెట్టగానే పుచ్చుకుందిట. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. అది ఆవిడ పాతివ్రత్యం. ఆ ఉంగరం చేత్తో పట్టుకునేటప్పటికే అనుకోకుండా అకాలంగా రాముడు వస్తే ఆమె ముఖం ఎలా రాగరంజితమైపోతుందో అంత ఆనందపడిపోయిందిట. అంతకాలం దుఃఖించిన సీతమ్మ ఆనందిస్తుండగా చూడిచినటువంటి ఏకైక మూర్తి హనుమ. అందుకే క్షీణ దుఃఖ పలాహ్యసి, అమ్మా నీకు ఇంకా దుఃఖం లేదమ్మా, ఇదిగో ఆనవాలుగా ఉంగరం ఇస్తున్నాను అన్నారు. సీతాయాశ్చరితం మహత్ అన్న పేరుతో సీతమ్మ పాతివ్రత్యం గురించి చెప్పుకోవాలన్నా, ఆవిడ గురించి వినాలన్నా పెట్టి పుట్టాలి.
ఎంత భాగ్యం ఉంటే జరుగుతుంది. నిజానికి నాకేమీ చేత కాకపోయినా నేను చెప్పగలిగాను అంటే మీ వంటి మహాపుణ్యాత్ముల మధ్యలో కూర్చున్నాను కాబట్టి సీతమ్మ తల్లి నా చేత పలికించింది. సీతమ్మ తల్లి పాతివ్రత్యం గురించి 4 మాటలు చెప్పుకునే అదృష్టాన్ని కటాక్షించిన సీతారామచంద్ర ప్రభు యొక్క పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.